పవర్ హౌస్ లాంటి మూవీ అన్న. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. లాస్ట్ 30 minutes అయితే ప్రింట్ స్టైల్ ఉందన్నా. హాయ్ మామ, ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఎందుకు కూలీ అండ్ వాటు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు ఏ మూవీకి వెళ్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే కూలీకి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ కోసం అయితే నేను వెయిటింగ్ చేస్తున్నాను ఇక్కడ. అంతేలేక నా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ అయితే వాటు మూవీకి వెళ్తున్నాడు. ఫుల్ గా ఎక్సైట్మెంట్ తో వెళ్తున్నాడు. ఒక 5 minutes కల్లా మా వాడైతే వచ్చేసాడు. ఇంకో ఇద్దరైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా వానికి ఫోన్ చేసి ఫోన్ తీయట్లేదని చెప్పి ఇంటికాడికి పోయి లేపనికి పోతున్నాము. చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇంటి దగ్గరకు వెళ్ళి లేపేంత వరకు లేదు. ఎన్ని ఫోన్లు వేయాలి దగ్గర నీకు? ఇంకా ఆ నిద్ర మబ్బులోనే పిలుచుకొని వెళ్ళాము. అంతలోకే చినుకులు స్టార్ట్ అయిపోయాయి. షో అయితే 5 అన్నారు. ఎక్కడ టైం అవుతుంది అని చెప్పి 4:40 కల్లా అక్కడికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడేమో 5:30 షో అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మూవీకి వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా అని. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. కొత్తగా ఉంది స్క్రిప్ట్. ఇయర్లో మూవీ అయితే బ్లాక్ బస్టర్. పవర్ హౌస్ లాంటి మూవీ అన్న. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినాడన్న. దుమ్ము రేపినాడటనే. పర్ క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే డైరెక్షన్ టాప్ లెవెల్. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్, డైరెక్షన్, హీరోస్ ఎంట్రీస్ కానీ నెక్స్ట్ లెవెల్. ఇంకో నాగార్జున గారిని చూపించినాడన్న. ఆయనలో ఉన్న విలక్షణ నటుడిని బయటికి తీసాడన్న. ఇంతవరకు ఎవరు ఏ డైరెక్టర్ తీయనట్టుగా కింగ్ నాగార్జునతో ఒక డిఫరెంట్గా స్టైల్లో చూపించాడన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ట్విస్టులు ఎక్కడ ఉంటాయో మీకు అర్థం కాదు. రజనీకాంత్ ఎంట్రీ అయితే చాలా బాగుంది. ది బెస్ట్ అంటే రజనీకాంత్ ఎంట్రీ, ఉపేంద్ర ఎంట్రీ, అమీర్ ఖాన్. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. నాగార్జున యాక్టింగ్ చాలా బాగుంది కానీ విలనిజం అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అదొక్కటి కొంచెం బూస్ట్ చేసింటే చాలా బాగుండు. ఉపేంద్ర సీన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను. లాస్ట్లో ఎంట్రీ ఇచ్చాడు. లాస్ట్ 1/2 hour మాత్రం కిరాక్ ఉంది. రజనీకాంత్ కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉందన్న. ఆ స్టైల్ మొత్తాన్ని బయటికి తీసాడన్న. బీజం అయితే టోప్ అని చెప్పొచ్చు. విలన్ క్యారెక్టర్ అనమాట. దయాల్ క్యారెక్టర్ ఇంత కొద్దిగా చావని పాము అనమాట దయాల్ క్యారెక్టర్. ఒకసారి మూవీకి వచ్చి చూసేయండి. నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5కి ఈ మూవీకి 4 ఇవ్వచ్చు అన్న. ఖచ్చితంగా 100% సూపర్ ఉందన్న ఈ మూవీ. అందరూ చూడవచ్చు అన్న. పవర్ హౌస్ లాంటి మూవీ అన్న. నా రివ్యూ అయితే 10/10 అన్న. బాగుంది మూవీ. డైరెక్టర్ మాత్రం ఎక్సలెంట్ అన్న. మూవీలో దయాల్ క్యారెక్టర్ ఉంటుందన్న. ఎంత కొట్టినా చావని పాము అంటాం చూడండి, అలాంటి క్యారెక్టరు. ట్విస్టుల మీద ట్విస్ట్ ఉంటుంది ఈ క్యారెక్టర్లో. మీరు ఖచ్చితంగా సినిమాలో చూడాల్సిన క్యారెక్టర్ అంటే దయాల్ క్యారెక్టరే. అసలు మిస్ అవ్వద్దు. కాన్సెప్ట్ మాత్రం హైలైట్ ఉంది. మెయిన్ ఒకసారి మూవీకి వచ్చి చూసేయండి, ఎంజాయ్ చేయండి.